అందరూ ఇప్పుడు ఫ్రూట్స్ని చూసి భయపడుతున్నారు. కారణాలు ఏంటంటే ఫ్రూట్స్ తింటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినకూడదు, తిన్నా మితంగా తినాలి, ఏవేవో రకరకాలు. అండ్ హైయెస్ట్ అండ్ మోస్ట్ లవ్డ్ ఫ్రూట్, హైయెస్ట్ షుగర్ ఉండే ఫ్రూట్ మీకు మేము సర్వ్ చేద్దాం అనుకున్నాం ఇప్పుడు. మీకు మామిడి పండు ఎవరైనా తెచ్చి పెడితే గిన్నెలో, మీరు గెస్ట్గా వెళ్ళారు ఎవరింటికో, గిన్నె నిండా చక్కగా డైస్ చేసిన మామిడి పండు తెచ్చి పెట్టారు, తింటారా అసలు మీరు? తింటాను, బట్ గిన్నె నిండా తిన్ను. ఆబ్వియస్లీ 2-3 పీసెస్ తింటాను. సో అంటే ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ ఏ డయాబెటిక్, బట్ ఒక డయాబెటిక్ పేషెంట్ అగైన్ మంచి కంట్రోల్ ఉంది. డయాబెటీస్ ఇస్ అ స్పెక్ట్రమ్. ఒకవైపు ఇన్సులిన్ బాగా హై అంటే 70-80 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకుంటేనే కంట్రోల్లో వచ్చే డయాబెటీస్ అనుకోండి. వీ డోంట్ ఈవెన్ రికమెండ్ ఆ 2-3 పీసెస్ కూడా వద్దంటాం. అదే మైల్డ్గా ఉంది, ఓన్లీ టాబ్లెట్స్తో మంచి కంట్రోల్ ఉంది, 6.57 ఉంది, అప్పుడు 2-3 పీసెస్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ది అంటే అన్రైప్ సైడ్ అయితే బెటర్ అని. పండిన మామిడికాయ అనుకోండి, షుగర్ కంటెంట్ పెరుగుతూ పోతుంది. సో ఫ్రక్టోజ్ ఉంటుంది, గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్ ఫ్రక్టోజ్ అంటే. సో ఆబ్వియస్లీ ఇన్వేరియబుల్లీ షుగర్స్ విల్ గో అప్. ఇన్ఫ్యాక్ట్ నంబర్ జూన్, ఇప్పుడు ఎండ్ ఆఫ్ మే అండ్ జూన్లో ఐ హ్యావ్ సీన్ యూనిఫామ్లీ చాలామంది ఒక 3-4 kgs పెరిగి వచ్చారు. అదే. సో బరువు పెరగటం ఒకటి, హెచ్బిఏవన్సీ పెంచుకొని రావడం, అప్పటి వరకు 6.4, 6.5 ఉండి ఐల్ బి సో హ్యాపీ. అంటే నాకు ఏంటంటే డే ఇన్ అండ్ అవుట్ దిస్ ఇస్ వాట్ ఐ సీ కాబట్టి. బట్ వెన్ దే కమ్ విత్ 7.5 అండ్ ఆల్, ఐ గెట్ డిసప్పాయింటెడ్. ఏమైంది అంటే దే టెల్ ఆనెస్ట్లీ, లేదండి మామిడికాయలు అవి తిన్నాము అనేసి. దే నో తినకూడదు అని. బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ బ్యాలెన్స్. అంటే కంప్లీట్గా నో అని చెప్పలేము మనం. సో లెట్ దెమ్ హ్యావ్ కొంచెం, లెట్ దెమ్ ఎంజాయ్ ద ఫ్రూట్, బట్ ఇన్ మోడరేషన్. అండ్ ఆల్సో ఇది తినే ఆర్డర్ ఉందని విన్నాను. ఫస్ట్ ఫైబర్ తినేయి, నెక్స్ట్ ప్రోటీన్ తినేయి, తర్వాత ఇంకేమైనా తిను అంటారు, నిజమేనా? సో ఒక రకంగా అది ఎందుకు అంటే సెటైటీ. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫైబర్ ప్రోటీన్ తీసుకోగానే మన సెటైటీ మనకు ఫుల్ అవుతూ ఉంటుంది, ఇంకా చాలు అనే ఇదిలో ఉంటాం కాబట్టి అప్పుడు తీసుకుంటే నో ప్రాబ్లం, కరెక్టే. ఇట్ హెల్ప్స్ ది ఆర్డర్ ఇన్ విచ్ యూ ఈట్ అనేది. ఎక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్ తీసుకున్న తర్వాత మనకి సెటైటీ పెరుగుతుంది కాబట్టి సో వాట్ ఎవర్ కార్బ్స్ దట్ యువర్ హ్యావింగ్, ద క్వాంటిటీ మీరు బాగా తక్కువ తీసుకోగలుగుతారు. కాబట్టి ఆ ఆర్డర్లో తింటే మోడరేషన్లో ఫ్రూట్స్ ఆర్ అలౌడ్. రైట్. ఈ మ్యాంగో కూడా తినొచ్చు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఒక ఫ్రూట్ జ్యూస్ స్టాల్కి వెళ్తారు సార్, ఫ్రాంక్లీ ఇలాంటిది ఒకటో రెండో వేస్తే ఒక మగ్గు నిండా జ్యూస్ ఇస్తారు. దట్స్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్. ఇట్స్ వెరీ టేస్టీ. అప్పుడప్పుడు ఇంకా ఇప్పుడు ఈసారి మామిడి పళ్ళు బాగా వచ్చాయి, తీయగా ఉన్నాయి. లాస్ట్ సీజన్లో మీకు గుర్తుంటే తీయగా మామిడి పళ్ళు రాలేదు, షుగర్ యాడ్ చేసేవారు. అది ఇంకా కిల్లర్ కాంబినేషన్. దీనిలో మేగడేసుకు తింటే ఏమవుతుంది సార్? ఫ్రూట్ అంటే వేసుకోవచ్చు. అగైన్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్ బేసికలీ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. బట్ ఫుల్ గ్లాస్ హెవీగా తీసుకోకుండా మేబీ లిటిల్ తీసుకుంటే బెటర్ అని. ఇంకో కాంబినేషన్ గ్రీక్ యోగర్ట్ ఇప్పుడు చాలా పాపులర్ అయింది. గ్రీక్ యోగర్ట్ అండ్ మ్యాంగో తింటే అసలు మీకు మ్యాంగోలోని ఎఫెక్ట్స్ అన్ని పోతాయి, బికాస్ దే సో మచ్ ప్రోటీన్ ఇన్ గ్రీక్ యోగర్ట్ అని చెప్తున్నారు. నాట్ ఎంటైర్లీ ట్రూ. మన ఇంట్లో ఉన్న పెరుగు మంచిదే అండి, దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గ్రీక్ యోగర్ట్. గ్రీక్ యోగర్ట్ ఏమి ఇంకా చాలా ఎక్కువ గుణం, మంచి గుణం, హై ప్రోటీన్ అంటారు కదా. చిన్న డబ్బాలోనే మీకు 18 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇట్స్ అంటే డైటీషియన్స్ అందరూ ఇది రికమెండ్ చేసి ఇస్తున్నారు. కరెక్టే, కానీ అగైన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ద క్వాంటిటీ దట్ మ్యాటర్స్. అది కూడా మీరు 2-3 డబ్బాలు తీసుకుంటే ఆబ్వియస్లీ ఇట్స్ మోర్ దాన్ వాట్ యూ కెన్ బర్న్. బర్న్ చేయలేనంత క్యాలరీస్ తీసుకున్నట్టే కదా. అంతే.